ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు కనిపించేవి. అక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు, కష్టపడేవాడు. అతని చేతిలో పడిన ఎండిన పొలం కూడా బంగారంలా పండేది. రామయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సూర్య, చంద్ర. కానీ వాళ్ళిద్దరూ వ్యవసాయం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాన్నలా పొలంలో కష్టపడడం ఎందుకు, నగరానికి వెళ్ళి సులభంగా డబ్బు సంపాదిద్దాం అని వాళ్ళు ఎప్పుడూ అనుకునేవారు. రామయ్య మాత్రం నవ్వుతూ చెప్పేవాడు, భూమి మనకు తల్లి లాంటిది బాబు, దానిని ప్రేమిస్తే అది మన జీవితాలని నిలబెడుతుంది అని. కానీ కుమారులు ఆయన మాటలను పట్టించుకునేవారు కాదు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. వానలు పడలేదు, చెరువులు ఎండిపోయాయి, పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. గ్రామంలోని చాలామంది రైతులు అప్పులలో కూరుకుపోయారు. కానీ ఆశ్చర్యంగా రామయ్య పొలం మాత్రం కొంతవరకు పచ్చగా ఉండేది. గ్రామస్తులు అతడిని అడిగారు, రామయ్య, నీ పొలం ఎలా ఇలా బ్రతికింది అని. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, నేలని నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి సంవత్సరం చెట్లు నాటాను, నీటిని పొదుపుగా వాడాను, భూమిని ప్రేమించాను, భూమి నన్ను వదలలేదు. ఆ మాటలు గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని సంవత్సరాల తరువాత రామయ్య వృద్ధుడయ్యాడు. అతని ఆరోగ్యం బలహీనమైంది. ఒకరోజు తన ఇద్దరు కుమారులను పిలిచాడు. నాకు ఎక్కువ రోజులు లేవు బాబు అని అన్నాడు. కుమారులిద్దరూ బాధపడ్డారు. అప్పుడు రామయ్య మెల్లగా ఇలా చెప్పాడు, మన పొలంలో ఎక్కడో ఒక చోట బంగారం దాచాను. నేను చనిపోయాక ఆ బంగారం మీదే. అది విన్న వెంటనే ఇద్దరు కుమారుల కళ్ళల్లో ఆశ మెరిసింది. ఎక్కడ నాన్న అని ఉత్సాహంగా అడిగారు. రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, పొలాన్ని పూర్తిగా తవ్వితే మీకు దొరుకుతుంది. కొన్ని రోజుల తరువాత రామయ్య కన్ను మూశాడు. తండ్రి చనిపోయిన తరువాత ఇద్దరు కుమారులు పొలానికి వెళ్ళారు. త్వరగా తవ్వేద్దాం, బంగారం దొరికితే జీవితాంతం కష్టపడాల్సిన అవసరం ఉండదు అని అనుకున్నారు. వాళ్ళు పొలం మొత్తం తవ్వడం ప్రారంభించారు. ఒక్క అడుగు కూడా వదలలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డారు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. కానీ ఎక్కడా బంగారం కనిపించలేదు. సూర్య కోపంతో ఇలా అన్నాడు, నాన్న మనల్ని మోసం చేశాడు. చంద్ర కూడా నిరాశగా అన్నాడు, ఇంత కష్టం వృధా అయ్యింది అని. అప్పుడే పక్క గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు అక్కడికి వచ్చాడు. అతను పొలాన్ని చూసి ఇలా అన్నాడు, ఇంత బాగా దున్నిన పొలాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఇందులో విత్తనాలు వేయండి, ఈ సంవత్సరం మీకు అద్భుతమైన పంట వస్తుంది అని అన్నాడు. వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఇంత కష్టపడ్డాం కాబట్టి విత్తనాలు వేద్దాం అని అనుకున్నారు. కొన్ని రోజులకు వానలు కురిశాయి. విత్తనాలు మొలకెత్తాయి. కొద్ది నెలలలో పొలం పచ్చగా మెరిసింది. ఆ సంవత్సరం గ్రామంలోనే అత్యధిక పంట రామయ్య కుమారుల పొలంలో వచ్చింది. బియ్యం గింజలు బంగారంలా మెరుస్తున్నాయి. వాళ్ళ పంట అమ్మి చాలా డబ్బులు సంపాదించారు. అప్పుడు చంద్ర మెల్లగా ఇలా అన్నాడు, అన్నా, నాన్న చెప్పిన బంగారం ఇదే అనుకుంటా. సూర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, నిజమైన బంగారం శ్రమ, భూమిపై ప్రేమ. ఆ రోజు తరువాత ఇద్దరు కుమారులు పూర్తిగా మారిపోయారు. వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. గ్రామంలోని ఇతర రైతులకు కూడా సహాయం చేశారు. నీటిని ఎలా పొదుపు చేయాలి,
నేలను ఎలా కాపాడాలి అని అందరికీ చెప్పారు. కొన్ని సంవత్సరాలలో రామాపురం గ్రామం మళ్ళీ పచ్చని స్వర్గంలా మారింది. గ్రామస్తులు ఎప్పుడూ చెప్పుకునేవారు, రామయ్య వదిలిన అసలు సంపద బంగారం కాదు, కష్టపడి పనిచేయడం అనే పాఠం. కష్టం చేసిన చేతులకే నిజమైన బంగారం దొరుకుతుంది. శ్రమ, సహనం, భూమిపైన ప్రేమ, ఇవే జీవితాన్ని నిలబెట్టే నిజమైన సంపద.